అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని అధికారంలోకి రావాలని ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ఇరు కూటములు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా వర్గాలకు వరాలు ప్రకటిస్తున్నాయి. ఇక తాము అధికారంలోకి వస్తే బీహార్లోని ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన మహాగఠబంధన్ కూటమి బౌద్ధుల డిమాండ్ ను సైతం నెరవేరుస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బౌద్ధుల డిమాండ్ ఏంటి, దానిని నెరవేర్చడం ద్వారా మహాగఠబంధన్ కు కలిగే ప్రయోజనం ఏంటనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో తమ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్న పార్టీలు ఓటర్లకు వరాలు ప్రకటిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే శక్తిగల కీలక వర్గాలకు పార్టీలు పలు హామీలిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విపక్ష మహాగఠబంధన్ కూటమి పలు కీలక హామీలను ప్రకటించింది. బీహార్లోని ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మహాగఠబంధన్ కూటమి హామీ ఇచ్చింది. అంతేకాదు నిరుద్యోగం, ఉపాధి, అభివృద్ధితో పాటు మైనారిటీ మతాలకు చెందిన హక్కులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చింది. ముఖ్యంగా 140 ఏళ్ల నాటి బౌద్ధుల డిమాండ్ను సైతం నెరవేరుస్తామని మహాగఠబంధన్ కూటమి హామీ ఇచ్చింది. బీహార్ గయా జిల్లాలోని బోధ్ గయా బౌద్ధులకు పవిత్ర దేశం. ఇక్కడ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన మహాబోధి ఆలయం ఉంది. అయితే ఈ ఆలయ సంరక్షణ అధికారం పూర్తిగా బుద్ధుల చేతిలో లేదు. ఆలయ నిర్వహణ కమిటీలో బౌద్ధులతో పాటు హిందువులకు స్థానం కల్పించారు. దీంతో ఆలయ నిర్వహణ పూర్తిగా తమకు అప్పగించాలని ఎన్నో ఏళ్లుగా బౌద్ధ మతస్థులు డిమాండ్ చేస్తున్నారు. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఆలయ నిర్వహణ కమిటీలో నుంచి హిందూ సభ్యులను తొలగించాలని బౌద్ధులు కోరుతున్నారు. ఇందుకోసం 2025 ఫిబ్రవరి నుంచి బోధ్ గయాలో నిరవధిక దీక్ష సైతం చేపట్టారు. దాదాపు 260 రోజులుగా సాగుతున్న ఈ దీక్ష ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతుంది. బోధ్ గయా టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ యాక్ట్ 1949ను రద్దు చేయాలని బుద్ధులు డిమాండ్ చేస్తున్నారు. బోధ్ గయా టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ యాక్ట్ 1949 ప్రకారం కమిటీలో మొత్తం 9 మంది ఉంటారు. ఈ కమిటీలో ఒక చైర్మన్ తో పాటు మరో 8 మంది ఉండగా అందులో హిందూ మతానికి చెందిన 4 ఈ కమిటీలోకి తీసుకోవచ్చు. దీనినే బౌద్ధ మతస్థులు వ్యతిరేకిస్తున్నారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ సభ్యులను ప్రభుత్వమే నామినేట్ చేసే అధికారం ఉంది. హోంశాఖ నోటిఫికేషన్ ద్వారా వీరిని నియమిస్తారు. సెక్షన్ 3 ప్రకారం ఆలయ పరిసరాలు, ఆస్తులను బోధ్ గయా టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ పరిరక్షిస్తుంది. మొత్తం 8 మంది సభ్యుల్లో 4 బుద్ధులు కాగా మరో 4 హిందూ మతానికి చెందిన వారుంటారు. 4 బౌద్ధ సభ్యుల్లో మహంతతో పాటు ప్రధాన పూజారి ఉంటారు. ఈ కమిటీ నుంచి హిందువులను తొలగించాలని గత కొంతకాలంగా బౌద్ధులు డిమాండ్ చేస్తున్నారు. బోధ్ గయా టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీలో హిందువులను తొలగించాలని బౌద్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫోరం ప్రధాన కార్యదర్శి ఆకాష్ లామా అంటున్నారు. తాము నిరసనలు చేపట్టిన తర్వాత ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ను సైతం కలిసి విజ్ఞప్తి చేశామని ఆకాష్ లామా తెలిపారు. తేజస్వి యాదవ్ తమ డిమాండ్కు సానుకూలంగా స్పందించారని, నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ డిమాండ్ను నెరవేర్చాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని ఆల్ ఇండియా బుద్ధిస్ట్ ఫోరం మాజీ కార్యదర్శి బాంటే ప్రగ్యాశీల్ గుర్తు చేశారు. ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ సహా వివిధ రూపాల్లో నిరసనలు చేశామని గుర్తు చేశారు. 2 లక్షల పోస్టు కార్డులను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి పంపించామని తెలిపిన ప్రగ్యాశీల్ చివరకు తమ డిమాండ్ను మహాగఠబంధన్ మేనిఫెస్టోలో పెట్టిందని ఆనందం వ్యక్తం చేశారు. వాస్తవానికి బోధ్ గయా ఆలయ నిర్వహణను బౌద్ధ సన్యాసులకు అప్పగించాలనే డిమాండ్ను ఈనాటిది కాదు. మొదటగా 1890లో శ్రీలంక నుంచి వచ్చిన అనగారిక ధర్మపాల అనే సన్యాసి తొలుత ఈ ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత 1922లో మహాత్మా గాంధీ బోధ్ గయాకు వచ్చిన సమయంలో కూడా డిమాండ్ చేశారు. ఆయన సైతం బౌద్ధుల పవిత్ర క్షేత్రం నిర్వహణ బౌద్ధులకే దక్కాలని చెప్పారు. కానీ 1949లో చేసిన బీటీఎంసీ చట్టంలో పాత పద్ధతినే కొనసాగించారు. అప్పటి నుంచి బౌద్ధ మతస్థుల వ్యతిరేకిస్తూనే ఉన్నారు. 1990లో ఈ నిరసనలు తీవ్రతరం కాగా 1995లో బీటీఎంసీ కార్యదర్శికి బౌద్ధులను నామినేట్ చేయడంతో సమస్య సద్దుమణిగింది. ఇక ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహాగఠబంధన్ మళ్లీ హామీ ఇవ్వడంతో తిరిగి ఈ అంశం తెరపైకొచ్చింది. మహాగఠబంధన్ ఎన్నో ఏళ్ల బుద్ధుల డిమాండ్ను నెరవేరుస్తామని హామీ ఇవ్వడం ఏ మేరకు లాభం చేకూరుస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బోధ్గయ ఆలయ నిర్వహణను బౌద్ధ సన్యాసులకు అప్పగించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే బోధ్గయ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ యాక్ట్ 1949 ప్రకారం కమిటీలో మొత్తం 9 మంది ఉండగా ఒకరు చైర్మన్ కాగా నలుగురు హిందువులు, నలుగురు బౌద్ధులు సభ్యులుగా ఉంటారు. దీంతో ఈ కమిటీ నుంచి హిందువులను తొలగించాలని, పూర్తిగా తమకే అప్పగించాలని బౌద్ధ సన్యాసులు డిమాండ్ చేస్తుండగా వారి డిమాండ్లను నెరవేరుస్తామని మహాగఠబంధన్ హామీ ఇవ్వటంతో ఇప్పుడు దానితో విపక్ష కూటమికి ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందనేది అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.